ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్లో నెదర్లాండ్స్పై భారత్ 17 పరుగుల తేడాతో విజయం సాధించి సూపర్ 8 దశలోకి అడుగుపెట్టింది. మ్యాచ్లో భారత్ భారీ స్కోర్ సాధించడంలో శివం దూబే కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్లు విఫలమైనప్పటికీ అతను కేవలం 31 బంతుల్లోనే 4 ఫోర్లు 6 సిక్సర్లతో 66 పరుగులు చేసి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అతనికి తోడుగా హార్దిక్ పాండ్యా కూడా రాణించడంతో భారత్ 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి అద్భుతంగా రాణించి 3 వికెట్లు తీశాడు. అతను నెదర్లాండ్స్ మిడిల్ ఆర్డర్ను దెబ్బకొట్టడం వల్ల భారత్ విజయం సులభతరమైంది. 94 పరుగుల లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ జట్టు ఆఖరి ఓవర్ వరకు పోరాడి 176 పరుగులు చేయగలిగింది. నెదర్లాండ్స్ బ్యాటర్లు ఆడిన తీరు టీమిండియాను టెన్షన్ పెట్టడం జరిగింది. ఇక మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ నెదర్లాండ్స్ జట్టు తమకు గట్టి పోటీ ఇచ్చిందని అంగీకరించాడు. ఈ మ్యాచ్లో తాము కొన్ని ప్రయోగాలు మరియు చిన్న రిస్కులు తీసుకున్నామని అతను తెలిపాడు. విజయం సాధించినప్పటికీ ఫీల్డింగ్ తప్పిదాలు మరియు క్యాచ్లు వదిలేయడం వంటి అంశాలను తదుపరి సూపర్ 8 మ్యాచ్ల్లో సరిచేసుకుంటామని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అభిప్రాయపడ్డాడు. ఇక ఇదే పిచ్పై భారత్ తన తదుపరి సూపర్ 8 మ్యాచ్ను దక్షిణాఫ్రికాతో ఆడనుంది. ఆ మ్యాచ్లో పూర్తి స్థాయి వ్యూహంతో బరిలోకి దిగుతామని సూర్య ధీమా వ్యక్తం చేశాడు. ఈ వీడియో కిందే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.